ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో రెనో 15 ప్రో 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏందని చెప్పి ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒప్పో రెనో 15 ప్రో చూసుకుంటే ఏఐ పోర్ట్రేట్ కెమెరా మెయిన్ హైలైట్ అయితే అదే పెట్టారు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఫ్యూచర్ క్రాఫ్టెడ్ డిజైన్ మొత్తం కూడా ఇక్కడ మేజర్గా అయితే ఇంకా అనిపిస్తలో కానీ కలర్ 60 అయితే ఎక్కువ మెయిన్ చూపించారు. తర్వాత కెమెరా కట్అవుట్ అయితే బాగుంది. రెనో ఏ కెమెరా అయితే బాగుంది. వన్ పీస్ స్కల్ప్చర్ గ్లాస్ సైజ్ బాగుంది. అల్ట్రా స్క్రీన్ బెజల్స్, సో బెజల్స్ చాలా సన్నగా ఉన్నాయి అనేసి అంట. IP69 రేటింగ్ తో పాటు 120 రిఫ్రెష్ రేట్ అండ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వచ్చింది. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ 68,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో పాటు వస్తుంది. 2 కలర్స్ వస్తున్నాయి, సన్సెట్ గోల్డ్ అండ్ కోకోవా బ్రౌన్ కలర్ 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ హైర్ వేరియంట్ ఉంది 12GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 73,000 ఉంది. అండ్ బేస్ వేరియంట్ అయితే 12GB అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 68,000 రూపాయలకు అయితే వస్తుంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ గట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ అయితే చేసుకోవాలంటే మాత్రం స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా మీరు ఇది పర్చేజ్ చేసుకోండి, పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 200 మెగాపిక్సెల్కే కీ పాయింట్ అయితే నాకు మెయిన్ కనిపిస్తుంది. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే 68,000 వాల్యూ ఫర్ మనీ అని అంటే మాత్రం నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది. బెస్ట్ ఏంటంటే మాత్రం ఆఫర్స్ అప్లై చేయండి. ఫీచర్స్ వైజ్ సైన్స్ స్పెసిఫికేషన్స్ బాగా అనిపించింది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ కావాలి లేదు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందంటే మాత్రం దీనికంటే తక్కువ వేరే మినీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. రెనో 15 ప్రో మినీ కూడా ఉంది. ఒకసారి అది కూడా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ కూడా ఆఫర్స్ అప్లై చేసుకొని ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక అడ్వైస్ అయితే చేస్తాము. సో స్పెసిఫికేషన్స్ అయితే వెళ్ళిపోయింది. సో స్పెసిఫికేషన్ చూసుకోవడం మాత్రం ఇక్కడ మెయిన్ వెయిట్ అనమాట 205 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. LP DDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ అండ్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు 2772 x 1272 రెజల్యూషన్, 120 రిఫ్రెష్ రేట్, 240 పాటు 450 పిక్సెల్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది. కోరింగ్ గొరిల్లా గ్లాస్ ప్లస్ AMOLED అన్నమాట. కోరింగ్ గొరిల్లా గ్లాస్ వర్జన్ V2తో పాటు కూడా వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా పై 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, వైడ్ యాంగిల్ 200 మెగాపిక్సెల్ టెలిఫోటో 50 మెగాపిక్సెల్ మంచి కెమెరా క్వాలిటీతో పాటు వస్తుంది. 4K 60fps రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K EIS అండ్ OIS రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు, స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో పాటు ఫ్రంట్ కెమెరా కూడా 4K 60fps అండ్ 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. మంచి ప్రాసెసర్ మీడియా డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ అవుట్ కోడ్తో పాటు వస్తుంది. పెద్ద బ్యాటరీ వస్తుంది, 6.5 mAh బ్యాటరీ. ఈజీగా బేసిక్గా యావరేజ్ యూజర్కి అయితే మాత్రమే ఈజీగా ఫుల్ బేసిక్ యూజర్కి అయితే ఫుల్, యావరేజ్ యూజర్కి అయితే 1.5 day ఈజీగా వచ్చేస్తుంది. హెవీ యూజర్కి అయితే మాత్రమే మధ్యాహ్నం పొద్దున 6-7 గంటలకు ఛార్జింగ్ పెట్టండి, సాయంత్రం 5 గంటలకల్లా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 80 hours ఛార్జింగ్ ఉంది. సో ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రం మాక్సిమం అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎంబెడెడ్ కలర్ సెన్సార్, ఈ కంపౌండ్ అక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. ఈ సిమ్ అయితే సపోర్ట్ లేదు, నానో సిమ్స్ సపోర్ట్ ఉన్నాయి, 5G నెట్వర్క్ సపోర్ట్ ఉన్నాయి. 2x2 మేము టెక్నాలజీ యూజ్ చేసి వైఫై కాడ వైఫై 6, 5 డ్యూయల్ బెడ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. బ్లూటూత్ వచ్చి 5.4 లో ఎఫిషియన్సీతో పాటు కూడా వస్తుంది. GPS గ్లోనౌస్ బైడ్స్ లొకేషన్ సంబంధించి మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. బాగానే ఉంది. ఓవరాల్ చూసుకుంటే నాకైతే మాత్రం స్మార్ట్ ఫోన్ బాగానే నచ్చింది. ఓవరాల్గా డ్రాబ్యాక్ ఏంటంటే మాత్రమే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది ఆ ఒపీనియన్లో. స్టిల్ ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ ఒక డౌట్ ఉంటుంది అని తక్కువ వస్తే బాగుంటుంది కానీ. సో కొంచెం తక్కువ కావాలంటే మాత్రమే ప్రో మినీ వర్షన్ కూడా ఉంది. సో ఒకవేళ ఇట్లా మీరు ఇది బడ్జెట్ సెట్ అయితే లేదు అన్నా అంటే ఇట్లా మినీ వర్షన్ కూడా మీకు ఒక ఆప్షన్ ఉంది, అది కూడా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్ నా ఒపీనియన్ అయితే మాత్రం ఒకటే సేల్స్ లేకపోతే ఇంకేమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు తీసుకోండి. లైక్ 65 or 64 అట్లా వస్తే తీసుకోవచ్చు అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తారు. సో ఫైనల్ నా ఒపీనియన్ అయితే తిన్నారు కదా, మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 ట్రై అయితే చేస్తాను. ఇవిడకైతే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.